నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఒక క్లిప్ వేస్తాను చూడండి. ఎమ్మెల్యే మారిపోయావు. గతంలో ఒక ఆయన ఉండేవాడు. చావుకి వెళ్ళినా, పెళ్లికి వెళ్ళినా, పేరంటకాలకి వెళ్ళినా ఎవడాడు 11 నెంబర్ అనుకోడుతురా మళ్ళీ అనుకోడుతురా నువ్వు వినియాలంతే అనుకోడుతురా నాయన అన్న ఆడుతుపోలికెట్టి నాకు ఇది నిన్న శాసనసభలో సాంస్కృతిక కార్యక్రమాల్లో బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి ఎచ్చెర్ల ఎమ్మెల్యే, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి సుందరపు విజయ్ కుమార్ గారు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఒక స్కిట్ అయితే వేయడం జరిగింది. ఇందులో ఎక్కడా కూడా రాజశేఖర్ రెడ్డి కొడుకని కానీ, రాజారెడ్డి మనవడని కానీ, లేదా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ప్రస్తావించనే లేదు. ఏమన్నారంటే 11 నెంబరోడు అన్నారు. 11 నెంబరోడు అంటే జగన్మోహన్ రెడ్డికి లింక్ చేసుకొని ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఏ విధంగా స్పందిస్తున్నారో ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇటు చూడండి. మీరు అధికార మదంతో చెలరేగిపోతున్నారు. ఈ రోజు మీది మా రోజు వస్తుంది. 2029లో గెలవబోయేది వైఎస్ఆర్సీపీనే, ముఖ్యమంత్రి కాబోయేది మా అన్న జగన్మోహన్ రెడ్డి. మేము ఆర్ఆర్ఆర్ అంటే రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తాము. రాజారెడ్డి రాజ్యాంగం ఏ విధంగా ఉంటుందో మీకు రుచి చూపిస్తామని సోషల్ మీడియా వేదికగా ఉన్మాదులులాగా రెచ్చిపోతున్నారు. వాళ్ళు వేసినటువంటి ట్వీట్లు ఏదైతే ఉన్నాయో దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొచ్చాను. ఇదేది ఫ్యాబ్రికేట్ చేసింది కాదు. ఇటు చూడండి. మిస్ రాజ్ అంట. ఆయన ఏమంటాడంటే జగన్ 2.0 రాజారెడ్డి మనవుడు పరిపాలన చేస్తే ఎలా ఉంటుందో చూస్తారు. ఇప్పుడు అధికారం ఉందని ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఏ ఒక్కడిని మర్చిపోం. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని 2019లో 151 స్థానాలు గెలిచి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయవలసినటువంటి జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తేనే కదా మనకు 151లో నుంచి మధ్యలో 5 తీసేసి 11 సీట్లు వచ్చింది. అది మర్చిపోయి ఇప్పుడు మళ్ళీ రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తామంటే జనాలేమి తిక్కోళ్ళు కాదు. ఈసారి ఆ ఒకటినో ఈ ఒకటినో అయితే తీసేస్తారు. ఇది కూడా తెలుసుకోకుండా అదేదో పెద్ద ఎలివేషన్ అయినట్లు ఈయనకొకటి రక్త సింధూరం పెట్టి, ఈయన ఒక స్వతంత్ర సమరయోధుడు, ఆయన మనవుడు ఒక ఉద్యమకారుడు. ఇటు చూడండి. రక్త సింధూరం పెట్టి ఆర్ఆర్ఆర్ అంట. రాజారెడ్డి రాజ్యాంగం 2029లో మేము అధికారంలోకి వస్తే ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డిని విమర్శించారో, ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డిని అవమానించారో రాజారెడ్డి రాజ్యాంగం వాడి తుండుగా నరుకుతామని ఇంత బహిరంగంగా, ఇంత సిగ్గు లేకుండా పోస్టులు పెడుతున్నారంటే నిజంగా సిగ్గుపడాలి. ఇలాంటి వాళ్ళను కనుక నమ్ముకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇదేదో సోషల్ మీడియా వేదికగా ఎలివేషన్లు వేసుకోవడానికి బాగుంటుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో అయితే ఖచ్చితంగా ఇది మీకు నెగిటివ్ అవుతుంది. మీ డబ్బులు తీసుకొని మీకేదో 4 ఓట్లు వచ్చేలాగా ఏదైనా పోస్టులు పెట్టేది పోయి ఇలాగా వచ్చే 4 ఓట్లలో 3 ఓట్లు పోయేలాగా ప్రవర్తిస్తున్నారు. ఇక మీ ఇష్టము. మీ వాళ్లకు రాజ్యాంగం అంటే గౌరవం లేదు, ప్రజాస్వామ్యం అంటే భక్తి లేదు, కోర్టులంటే భయం లేదు, కేసులంటే లెక్కే లేదు. రాజారెడ్డి రాజ్యాంగం అని ఇట్లా రక్త సింధూరం లాగా పోస్టర్లు డిజైన్ చేసుకొని విచక్షణ కోల్పోయి గంజాయి బ్యాచ్ లాగా సోషల్ మీడియా వేదికగా మీ ఇమేజ్కి డ్యామేజ్ చేస్తున్నారు. దయచేసి పెట్టే డబ్బులు ఏదో పెడతారు, మొత్తం ఈ బ్యాచ్ని తీసేసి స్కూల్కి పోయిన వాళ్ళని పెట్టుకోండి. 5 రూపాయలు బొక్క విలువ వల్ల 5 రూపాయలు ఇస్తా ఉన్నారు. 4 ఓట్లు, ప్రతి ట్వీట్కు 4 ఓట్లు పోతుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొక ఉన్మాది రాస్తాడు చూడు, వంశీరెడ్డి అంట. ఈయన పెట్టుకోండి ఫోటో ఎవరిదంటే మధ్యల చెరువు సూర్యనారాయణ రెడ్డి. ఆయన ఎవరో నాకు తెలియదు, మీరే కామెంట్లో తెలియజేయండి. ఆయన చేసినటువంటి పోరాటాలు ఏమిటి, ఆయన చేసినటువంటి సేవలు ఏందో మీరు కామెంట్లో అయితే తెలియజేయండి. ఈ వంశీరెడ్డి ఏం చెప్తానంటే 2.0 రాజారెడ్డి రాజ్యాంగం అనే సొల్లు కబుర్లు నేను చెప్పను, కానీ జగన్ అభిమానులు రాసే జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం అంట. రాజ్యాంగం అంటే వీళ్ళు ఏందన్నా రఫ్ నోట్స్ అనుకున్నారా ఏందో తెలియదు. ఒకడు వస్తాడు రాజారెడ్డి రాజ్యాంగం అంటాడు, ఇంకొక ఏదో వస్తాడు రాజశేఖర్ రెడ్డి రాజ్యాంగం అంటాడు, వీడియో కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం అంట. జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం మాత్రం ఎలా ఉంటుందో చూపిస్తాం పక్కా అంట. ఇలా రాజ్యాంగానికి పేర్లు మార్చి వీళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏ విధంగా అవమానిస్తున్నారో ఖచ్చితంగా విఘ్నులందరూ ఒకసారి ఆలోచించండి ఎంత బరి తెగించి ప్రవర్తిస్తున్నారు. ఇంకోటి చూడండి. బీస్ట్ అంట.
రాజారెడ్డి రాజ్యాంగం అమలు కాబోతుంది. ఇటు చూడండి, ఒక ఫైర్ ఒకటి వేసి సెల్యూట్ కొట్టి ఒక్కడిని కూడా వదిలేదు. ఈసారి ఎవరిని వదిలారు మీరు? ఆఖరికి నారా చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడిని, ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు నాయుడినే జైల్లో పెట్టినారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ని వైజాగ్ వేదికగా హోటల్లో నిర్బంధించారు. నారా లోకేష్ పాదయాత్ర చేస్తే అడుగడుగున అడ్డుకున్నారు. అప్పుడు వాడింది రాజారెడ్డి రాజ్యాంగమే కదా. అంబేద్కర్ చెప్పలేదే పాదయాత్ర చేస్తే అడ్డుకోమని, అంబేద్కర్ చెప్పలేదే హోటల్లో నిర్బంధించమని, అంబేద్కర్ చెప్పలేదే ఒక ప్రతిపక్ష నాయకుడిని 53 రోజులు జైల్లో పెట్టాలని. అవన్నీ చెప్పింది రాజారెడ్డి రాజ్యాంగమే కదా. ఆ రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేశారు కాబట్టి మనకు 4 ఎంపీ సీట్లు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు కరెక్ట్ గా ప్లాన్ చేసుకోలేదు. కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే కడప పోయేది, రాజంపేట పోయేది, తిరుపతి పోయేది, లాస్ట్ కి ఒక సింగిల్ నెంబర్ అయితే వచ్చేది. కానీ వీళ్ళు కరెక్ట్ గా ప్లాన్ చేసుకోలేదు కాబట్టి ఆ 4 సీట్లు కూడా వచ్చింది. ఇది చూడండి, పిన్నెల్లి కనెక్ట్స్ అంట. పిన్నెల్లి ఫోటో జగన్మోహన్ రెడ్డి ఫోటో ప్రొఫైల్ గా పెట్టుకొని ఏ ఒక్కరిని మర్చిపోవు, అందరూ గుర్తే, మార్క్ మై వర్డ్స్, మార్క్ అంటే చేసుకోండి అని చెప్తున్నాడు. ఈసారి మా జగన్ అన్న రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఏమిటో చూపిస్తాడు. ఈ పోస్టులు మొత్తము వాట్సాప్ గ్రూపుల్లో కన్నా తిప్పితే ఈ 11లో నుంచి ఆ 1 కూడా తీసేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇచ్చేదేదో 5 రూపాయలు ఇస్తా ఉన్నారు, కొంచెము 4 ఓట్లు తెచ్చే వాళ్ళకి ఇచ్చుకొని ఇట్లాంటి స్క్రాప్ బ్యాచ్ ను తీసేస్తే మీకు కనీసం ప్రతిపక్ష హోదా అయినా వస్తుంది 2029లో. లేకపోతే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతారు. బెటర్ మీరు కర్ణాటకలో ఓటర్ ఐడి తీసుకుని అక్కడ ఏదైనా ఎమ్మెల్యేగా పోటీ చేసుకోండి. మళ్ళీ అదే పాత తో ఇలాంటి తొండ బ్యాచ్ వేసుకొని గనక మీరు రాజకీయాలు చేస్తే ఇంకా మిమ్మల్ని ఆ జీసస్ఏ కాపాడాలి. సో చూశారు కదా, ఇదండి వీళ్ళ విధి విధానాలు, ఇదండి వీళ్ళ మేనిఫెస్టో, ఇది వీళ్ళ ఆలోచన విధానము. మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వాళ్ళ అనుచరులు ఏ విధమైనటువంటి పరిపాలన కోరుకుంటున్నారు, వాళ్ళ లీడరు ఏ విధమైనటువంటి పరిపాలన చేయబోతున్నాడో వాళ్ళు చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉన్నారు. కాబట్టి విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయండి. మీకు రాజారెడ్డి రాజ్యాంగం కావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి. లేదు మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇంప్లిమెంట్ కావాలి ఆంధ్రప్రదేశ్లో అనుకుంటే కూటమి నేతలను గెలిపించండి. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.